ఐ యామ్ డూయింగ్ ద డిషెస్. ఐ యామ్ డూయింగ్ ద డిషెస్. నేను గిన్నెలు కడుగుతున్నాను. ఐ యామ్ నీడింగ్ ద డో. ఐ యామ్ నీడింగ్ ద డో. నేను పిండిని పిసికి కలుపుతున్నాను. ఐ యామ్ చాపింగ్ ద ఆనియన్స్. ఐ యామ్ చాపింగ్ ద ఆనియన్స్. నేను ఉల్లిపాయలు కోస్తున్నాను. సాటే ద ఆనియన్. సాటే ద ఆనియన్. ఉల్లిపాయల్ని వేయించు. లెట్ ఇట్ కూల్ డౌన్. లెట్ ఇట్ కూల్ డౌన్. దాన్ని చల్లారనివ్వు. రెడ్యూస్ హీట్ టు మీడియం. మంట కొంచెం తగ్గించు. రెడ్యూస్ హీట్ టు మీడియం. కర్రీ ఈజ్ టూ సాల్టీ. కూరలో ఉప్పు ఎక్కువగా ఉంది. మిల్క్ హ్యాస్ టర్న్ సవర్. మిల్క్ హ్యాస్ టర్న్ సవర్. పాలు విరిగిపోయాయి. పిక్ ఓవర్ ద రైస్. పిక్ ఓవర్ ద రైస్ అంటే బియ్యం చెరగడం. ఐ పిక్డ్ ఓవర్ ద రైస్ అంటే నేను బియ్యం చెరిగాను. రోల్ ద డో ఇంటూ స్మాల్ బాల్స్. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయడం. ఇట్ ఈస్ నాట్ కుక్డ్ ఎట్. ఇట్ ఈస్ నాట్ కుక్డ్ ఎట్. ఇది వండబడలేదు ఇంకా. ఐ యామ్ రోలింగ్ ద చపాతీస్. ఐ యామ్ రోలింగ్ ద చపాతీస్. నేను రొట్టెలు చేస్తున్నాను. ఐ యామ్ బేకింగ్ చపాతీస్. ఐ యామ్ బేకింగ్ చపాతీస్. నేను రొట్టెలు కాలుస్తున్నాను. డూ యూ ఫీల్ లైక్ ఈటింగ్ అవుట్ టుడే. డూ యూ ఫీల్ లైక్ ఈటింగ్ అవుట్ టుడే. ఈరోజు నీకు బయట తినాలనిపిస్తుందా. వార్మ్ అప్ ద మిల్క్. వార్మ్ అప్ ద మిల్క్. పాలని వేడి చేయండి. నీడ్ ద ఫ్లవర్. నీడ్ ద ఫ్లవర్. పిండిని పిసికి కలపండి. ఫ్లవర్ అంటే ఇక్కడ పిండి. కుక్ ఇట్ ఓవర్ ఎ లో హీట్ ఫర్ 10 minutes. కుక్ ఇట్ ఓవర్ ఎ లో హీట్ ఫర్ 10 minutes. తక్కువ వేడి మీద 10 నిమిషాలు ఉడికించాలి. టర్న్ డౌన్ ద హీట్. మంటని ఆర్పండి. రెడ్యూస్ హీట్ టు లో. మంటని తక్కువ చేయండి. బాయిల్ టిల్ మిల్క్ ఈజ్ థికెండ్. బాయిల్ టిల్ మిల్క్ ఈజ్ థికెండ్. పాలు చిక్కబడే వరకు మరిగించాలి. బాయిల్ అప్ ద మిల్క్. పాలని మరిగించండి. బాయిల్ అప్ ద మిల్క్. పాలని మరిగించండి. వార్మ్ అప్ ద మిల్క్. వార్మ్ అప్ ద మిల్క్. పాలని వేడి చేయండి. ద మిల్క్ ఈజ్ బాయిలింగ్ ఓవర్. ద మిల్క్ ఈజ్ బాయిలింగ్ ఓవర్. పాలు మరుగుతున్నాయి. ద వాటర్ హ్యాస్ బాయిల్డ్ అవే. ద వాటర్ హ్యాస్ బాయిల్డ్ అవే. నీళ్ళు మరిగిపోయాయి. అవే అంటే మరిగిపోయాయి. డోంట్ ఓవర్ కుక్. అతిగా ఉడికించవద్దు. దెర్ ఈజ్ టూ మచ్ సాల్ట్ ఇన్ దిస్ కర్రీ. దెర్ ఈజ్ టూ మచ్ సాల్ట్ ఇన్ దిస్ కర్రీ. ఈ కూరలో ఉప్పు ఎక్కువగా ఉంది. యాడ్ లెమన్ జ్యూస్ టు కడల్ ద మిల్క్. పాలు విరగడానికి నిమ్మరసం కలపండి. టర్న్ ఓవర్ అండ్ ఫ్రై ఆన్ బోత్ సైడ్స్. టర్న్ ఓవర్ అండ్ ఫ్రై ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా తిప్పి కాల్చండి. యాడ్ ఏ లిటిల్ మోర్ సాల్ట్ ఇన్ దిస్ కర్రీ. యాడ్ ఏ లిటిల్ మోర్ సాల్ట్ ఇన్ దిస్ కర్రీ. ఈ కూరలో కొంచెం ఉప్పు కలపండి. ఈట్ ఇన్ రెస్టారెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎట్ హోమ్. ఈట్ ఇన్ రెస్టారెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎట్ హోమ్. ఇంట్లో కాకుండా రెస్టారెంట్లో తినండి. ప్లీజ్ రిన్స్ ద వెజిటేబుల్స్. దయచేసి కూరగాయల్ని శుభ్రం చేయండి. ప్లీజ్ చాప్ ద వెజిటేబుల్స్. ప్లీజ్ చాప్ ద వెజిటేబుల్స్. దయచేసి కూరగాయల్ని కొయ్యండి. చాపింగ్ అంటే కొయ్యడం. ప్లీజ్ స్ప్రింకిల్ సమ్ సాల్ట్ ఆన్ ఇట్. దానిపై కొంచెం ఉప్పు చల్లండి. ప్లీజ్ స్ట్రెయిన్ ద టీ. దయచేసి టీ వడగట్టండి. ఇట్ ఈస్ అండర్ కుక్డ్ ఆర్ ఓవర్ కుక్డ్. ఇది అతిగా వండబడింది. ఓవర్ కుక్డ్. Had the water boiled when you went to kitchen. Had the water boiled when you went to kitchen. నువ్వు కిచెన్లోకి వెళ్ళినప్పుడు నీళ్లు మరిగాయా. వెంట్ పాస్ట్ టెన్స్. మదర్ ఈజ్ స్వీపింగ్ ద కిచెన్. మదర్ ఈజ్ స్వీపింగ్ ద కిచెన్. అమ్మ వంటగది ఊడుస్తోంది. స్వీపింగ్ అంటే ఊడవటం. సీవ్ ద ఫ్లవర్. సీవ్ ద ఫ్లవర్. పిండిని జల్లెడ పట్టండి. క్లీన్ ద సింక్. క్లీన్ ద సింక్. సింక్ శుభ్రం చేయండి. గ్రేట్ ద క్యారెట్. గ్రేట్ ద క్యారెట్. క్యారెట్ని తురుమండి. పీల్ ఆఫ్ ద పొటాటోస్. పీల్ ఆఫ్ ద పొటాటోస్. ఆలుగడ్డలపై పొట్టు తీయండి. పీల్ అంటే ఒలవడం. ప్లీజ్ వైప్ ద డిషెస్. ప్లీజ్ వైప్ ద డిషెస్. దయచేసి గిన్నెలు తుడవండి. ఐ యామ్ షెల్లింగ్ ద కార్డమమ్.
ఏలకులు ఒలుస్తున్నాను. ఐఎమ్ క్రషింగ్ ద కార్డమమ్. ఏలకులు దంచుతున్నాను. షెల్లింగ్ అంటే ఆ పొట్టులో నుంచి తీయడం. ద ఫుడ్ ఈజ్ రటన్. ద ఫుడ్ ఈజ్ రటన్. ఆహారం కుళ్ళిపోయింది. ద ఫుడ్ ఈజ్ ఇన్సిపిడ్. ద ఫుడ్ ఈజ్ ఇన్సిపిడ్ అంటే ఆహారం ఏ రుచి లేదు అని అర్థం. ద ఫుడ్ ఈజ్ స్టేల్. ద ఫుడ్ ఈజ్ స్టేల్. ఆహారం పాచిపోయింది అంటే నిన్నటిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.